కీర్తనలు 112వ కీర్తన చదువుతున్నాను. ఆలకించండి, వినండి, నేర్చుకోండి, జీవించండి, పరిశుద్ధతను కాపాడుకోండి, పరిశుద్ధంగా ఉండు. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళువును అప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించి పోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమై పోవును. దేవుని మాటలు మనం జాగ్రత్తగా తెలుసుకొని దేవుని పాదాలు, భూమిని ఆకాశమును మనను మానవులను చేసిన దేవుని, దేవదూతలను కలగజేసిన ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త వైపు మనమందరము చూద్దాం. ఆయన పాదాలు పట్టుకుందాం.